నా పేరు తొగర్ రాజశేఖర్. నేను వృత్తిరీత్యా అడ్వకేట్ను. 90 దశకంలో నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎంఏ ఎల్ఎల్ఎం చేసి అక్కడ ఉన్నప్పుడు చాలా క్లియర్గా చూసిన ఏంటిదంటే తెలంగాణ బిడ్డలంటే అసలు మన పేరు చూస్తేనే ఎక్కిరించేటోళ్ళు. మల్లయ్యను కొమరయ్యను అంటే మల్లయ్యను మల్లిగాడ అనేటోళ్ళు, కొమరన్నను కొమరిగాడ అనేటోళ్ళు. ఎంత చదువుకున్నా యూనివర్సిటీలో అద్భుతంగా వాడు గోల్డ్ మెడల్ ఇస్తేనా లేకుంటే మంచి ఉద్యోగం వచ్చినా కూడా పేరును చూస్తేనే ఎక్కిరించేటోళ్ళు. మన పేరులోనే మన పేరు మల్లయ్యనో కొమరయ్యనో ఇంకోటో లింగనో ఉంటే వీనికి చదువు రాదు, వీనికి తెలివి లేదు, వీడు దేనికి పనికిరాడు, అంత వివక్ష ఉండే. అన్ని రంగాల్లో వివక్ష. ఉద్యోగాలలో భయంకరమైన ఎప్పుడో 15 ఏళ్లకు నోటిఫికేషన్ వస్తుండే, అది వచ్చినప్పుడు మొత్తం వాళ్ళే దూరేటోళ్ళు. అంత వివక్ష. అదంతా క్లియర్గా చూసిన తర్వాత 96లో మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అక్కడ తెలంగాణ స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్లో క్లియర్గా పనిచేసినాం. అప్పుడు చాలా విషయాలు అక్కడ ఉద్యమంలో ఉన్నట్టు సహచరులతో చాలా విషయాలు తెలుసుకున్నాం, మా సీనియర్స్తో. అదేవిధంగా అప్పుడు మా సూపర్ సీనియర్ ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసినాం. దాని తర్వాత 2001లో కేసీఆర్ గారు ఏ కఫన్ దాలేకే నిక్లిమై కిసి చాల్పై తెలంగాణ హాజిల్ కర్కే రహంగా అని 2001లో వచ్చినప్పుడు సారింబటి అప్పటి నుండి డే వన్ నుండి కూడా కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అద్భుతంగా పనిచేసాం. 11.5 ఏళ్ళు అద్భుతంగా జరిగిన పోరాటంలో ప్రతి నిరసన కార్యక్రమంలో ప్రతిరోజుగా ఇదే పని. మా పర్సనల్ లైఫ్ అంతా పక్కకు పెట్టి అద్భుతంగా పోరాటం చేసినాం. కేసులు అయినాయి, అక్రమ అరెస్టులు అయినాయి, ప్రివెంటివ్ అరెస్ట్ అని ఎవడు ఇక్కడ ఆంధ్రలో వచ్చినా ఇంకెవడో తోపుగాడు వచ్చినా ముందే 3 రోజుల ముందే అరెస్ట్ చేసేటోళ్ళు. అలాంటి నిర్బంధాలు ఎన్నో చేసినాం, ఎన్నో అనుభవించినాం నిర్బంధాలు. చివరాఖరికి తెలంగాణ వచ్చింది. తెలంగాణ కేసీఆర్ గారు సావు నోట్ల తలకాయ పెట్టి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను నొప్పించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, రాష్ట్రం తీసుకొచ్చినాడు. దాని తర్వాత అసలుకి ఎంత అద్భుతం. మేము అనుకోలే నిజంగా రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చెందుద్ది, దాన్ని ఏదో కొంత మేలు జరుగుద్ది అనుకున్నాం. కానీ నిధులు నియామకాలు ఏదో చిన్నగా అనుకున్నాం. కానీ చాలా అసలు ప్రతి ఒక్కరి జీవితాలలో ఈవెన్ పెళ్లి చేసుకుంటే ఒక గరీబ్ బిడ్డ పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి ప్రోగ్రామాలు, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు. ఒక్క కుంట భూమినా కూడా రైతు కర్మకాలు ఎట్లా చచ్చిపోయిన కుటుంబానికి 5 లక్షలు ఆయన దినాలు కాకముందే, పెద్ద కర్మ కాకముందే ఇంటికి పోయించేటోళ్ళు. అసలుకి అంత అద్భుతంగా అసలుకి పచ్చని తెలంగాణ అయిపోయింది. మనం ఇక్కడ నుండి హైదరాబాద్ పోయేటప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా ఇక్కడ నుండి హైదరాబాద్ ఎంతో మంది బిడ్డలు అమరులైనరు, వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిండ్రు. వాళ్ళ బలిదానాల మీద మాలాంటి వాళ్ళం బతుకులు పెట్టినాం. అలాంటి పోరాటం చేసి తెలంగాణ సిద్ధించిన తర్వాత 10 ఏళ్ళు మంచిగా పచ్చబడ్డ తెలంగాణ ఏదో సుఖంగా ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డ ముఖంలో సంతోషం చూస్తూ ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే దొంగ హామీలు 420 హామీలు, 6 గ్యారంటీల పేరు మీద నోటికొచ్చిన అబద్ధం చెప్పి చివరాఖరికి ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ చూసాం 5 నెలలు 6 నెలలు కాలే. అసలుకి ఏదో పని లేని పెద్ద పిలితలకాయ కొరిగినట్టు ఇప్పుడు అసలు పని ఇచ్చిపెట్టి ఆ గ్యారంటీలది నిరుద్యోగం ఇస్తానన్నాడు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానన్నాడు. ఇవి హామీలన్నీ ఇచ్చిపెట్టి ఇప్పుడు పేర్లు చేంజ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పేర్లు హైదరాబాద్ పేరు చేంజ్ చేస్తారట. రాజముద్రను అంటే తెలంగాణ అఫీషియల్ ముద్రను దాన్ని చేంజ్ చేస్తారట. గీతం మారుస్తారట. ఇంకా జిల్లాలను అద్భుతమైనటువంటి పాలన అంటే అధికార వికేంద్రీకరణ జరగాలి. అధికార వికేంద్రీకరణ జరిగితేనే పాలన ప్రతి ఒక్కరి దగ్గరికి పోతుంది, ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఇంటికి పోతుంది ఆ సంక్షేమ పథకాలని చెప్పి అద్భుతమైనటువంటి ప్రతి జిల్లాకు కలెక్టరేట్లు, ప్రతి జిల్లాల హాస్పిటళ్ళు, నర్సింగ్ కాలేజీలు, ఇంత అద్భుతమైన తెలంగాణ తయారు చేస్తే మళ్ళా జిల్లాలు కుదిస్తారట. ఇంత దుర్మార్గంగా ఉంది. ప్రతి తెలంగాణ బిడ్డ మళ్ళొక పోరాటానికి కూడా సిద్ధమవుతాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రమాదం ఏంటంటే మొన్ననే పాషం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్ట్ చెప్తా ఉన్నాడు మళ్ళీ ఇది ఆంధ్రప్రదేశ్లో కలిపే ఆస్కారం ఉన్నదన్నాడు. అట్లా కాకుండా ఈ 10 ఏళ్లలో మేము రాజధాని కట్టుకోలేదు, అప్పుడు విభజన చట్టంలో ఉన్నట్టు మాకు 10 ఏళ్ళు సరిపోలేదు, మేము ఇప్పుడు మళ్ళీ 15 ఏళ్ళు కావాలి, మేము హైదరాబాద్లో కూర్చుంటాం సమైక్యంగా అంటే మళ్ళా క్యాపిటల్ సిటీ కావాలని అడిగే ప్రమాదం ఉంది. ఎంత షాడిస్టులు అంటే ఆంధ్రలో మనం గతంలో చూసినాం. ఎంత దుర్మార్గం ఏంటంటే షాడిస్ట్ అంటే వాళ్ళు రేపు పొద్దుగాల ఇది మాది కాదు మీది కాదు
సెంట్రల్ గవర్నమెంట్ ఇది యూనియన్ టెరిటరీ కావాలని చెప్పి యూనియన్ టెరిటరీ చేయని అంటారు. లేకుంటే దేశంలో ఇంకొక రాజధాని కావాలి, సెకండ్ క్యాపిటల్ సిటీ అవసరం ఉన్నది, హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ సిటీగా చేయమంటారు. అసలుకి ఇన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని కుట్రలు జరుగుతూ ఉంటే కూడా అసలుకి ఇంకా పిల్లలు ఇంకా యువత కొంత ఇంకా కన్ఫ్యూజన్లు ఉన్నారు. అది ఎంత ప్రమాదం అంటే మనం చూస్తూ ఉన్నాం అదాని పోర్టులలో కింటాల కొద్ది డ్రగ్స్ హెరోయిన్ గిరైన్ దొరుకుతూ ఉన్నది. అది మన హెరోయినో కొకైనో మన పిల్లల ముక్కల మూతిలో వేసిందంటే తెలంగాణ యువత మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఇక్కడున్న సంపద మొత్తం అదానీలో అంబానీ పాలైపోతుంది. ఇక అప్పుడు కొట్లాడే యువత కూడా నిర్వీర్యం అయిపోయి యువత కూడా నీరు గారిపోతుంది. అంత ప్రమాదం ఉంది. కాబట్టి మరొకసారి విఘ్నులైన మేధావులు సరే మొన్న ఏదైందో ఏదో కింద మీద అయింది కావచ్చు, కింద మీద ఏదో ఆలోచించారు ఏదో అయింది కావచ్చు, కానీ ఖచ్చితంగా జాగ్రత్తతో ఉండాలి. చాలా ప్రమాదం ఉంది. ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర సమైక్యవాదులు దుర్మార్గం అంటే ఆలోచన చేస్తూ ఉన్నారు. మళ్ళా కలిసికట్టుగా మళ్ళీ ఒక పోరాటానికి మళ్ళీ కలిసి ఉన్న బిడ్డ మా దాంట్లో దూరితే ఇడిచిపెట్టము అని చెప్పి ఒక సిగ్నల్ పంపించాల్సిన అవసరం ఉన్నది. జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మోరే భాస్కర్ నా పేరు, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. నేను 2001 నుండి ఈ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మలిదేశ ఉద్యమంలో మరి ఆనాడు కేసీఆర్ గారి పిలుపుకు మరి మేమందరం పోయి కొత్తగూడెం నుండి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నాడు మేమందరం జాయిన్ కావటం జరిగింది. మరి ఆనాడు ఎందుకు జాయిన్ కావటం జరిగిందంటే మరి 69లో మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 69లో గోడల మీద రాసిన రాతలు తెలంగాణ కావాలని ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదాలను మేము ఆకర్షితులమై మరి తెలంగాణ కావాల్సిందే, ఈ ప్రాంత ప్రజలు మరి విముక్తులు కావాల్సిందే, రాజకీయాలలో మరి ఈ ప్రాంతంలో నీళ్లు నిధులు నిక్షేపాలు ఈ ప్రాంత ప్రజలకు దొరకాల్సిందే అనే ఉద్దేశంతోనే అప్పుడు యువకులమైన మేమందరం కలిసి మరి తెలంగాణ పార్టీలో మరి జాయిన్ కావటం, కరీంనగర్లో సింహగర్జన్లో జాయిన్ కావటం జరిగింది. మరి ఆనాడు నుండి కేసీఆర్ గారు ఏ పిలిపించినా ఇక్కడ కొత్తగూడెంలో ఖమ్మం జిల్లాలో మేము ముందుండి మరి అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. అరెస్టులు కావచ్చు, నిర్బంధనలు కావచ్చు, మరి అనేకమైన అంశాలలో మేము పోరాటం జరిగింది. మన 610 జీవోకు వ్యతిరేకంగా మేము అనేక రోజులు పోరాటం చేసి మరి 610 జీవోను అమలు చేయాలనే ఉద్దేశంతోనే మేము కార్యక్రమాలు చేయటం జరిగింది. అదేవిధంగా జల సాధన కార్యక్రమాన్ని మరి కేసీఆర్ గారి పిలుపుతోని మరి ఇక్కడ మూవ్మెంట్ మొదలుపెట్టినప్పుడు ఆనాడు మరి జల సాధన కార్యక్రమంలో నెల రోజుల కార్యక్రమం ఇస్తే ఆ నెల రోజులలో ఆఖరి రోజు బంద్ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర నాయకులు ఆంధ్ర వ్యక్తులు మా మీద కుట్రలు చేసి వీళ్ళు ఇక్కడ బాగా తెలంగాణ ఉద్యమాన్ని మరి ఎక్కువ చేస్తారు అనే ఉద్దేశంతో మమ్మల్ని నిర్బంధం చేసి అరెస్టు చేసి జైళ్ళల్లో పెట్టడం జరిగింది. అదే కాకుండా మాతో పాటు విద్యార్థులు యువకులు మరి ఈ ఉద్యమంలో ఆకర్షితులై పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళను కొట్టి పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరించి మరి చేసిన సందర్భం. మరి అదేవిధంగా ఇవాళ కూడా 14 సంవత్సరాలు కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు కూడా మరి అద్భుతమైన పరిపాలన చేసి 10 సంవత్సరాలు ఇక్కడ సకల జనులకు అన్ని అవకాశాలు అన్ని రకాల సిరి సంపదను మన తెలంగాణ సిరి సంపదను పంచి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు పంచుతున్న క్రమంలో ఇది ఓర్వలేక కుట్రవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసి మరి అన్ని అబద్ధాలు చెప్పి అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రానికి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మరి ఇవాళ తెలంగాణ ప్రజలను నేను కాలు కింద పెట్టుకుంటా చెప్పు కింద పెట్టుకుంటా నేను చెప్పినట్టే వినాలి అనే ఉద్దేశంతో అనేకమైన అభివృద్ధి నీళ్లు నిక్షేపాలు మరి రైతుల సమస్యలు పక్కకు పెట్టి ఇవాళ ఈయన చేస్తున్నది ఏందయ్యా అంటే తెలంగాణ పేరు మార్చటం, లేకపోతే లోగో మార్చటం, లేకపోతే ఇంకొక మరి టీఎస్ని తీసేసి ఇంకోటి పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు తప్ప ఇవాళ ప్రజలకు మరి కార్మికులకు కర్షకులకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు రైతులకు చేసిందేం లేదు. ఈయన వల్ల ఏం కాదు. 5 నెలలనే కుండ కింద పడ్డట్టు కుండెత్తేసుకున్నట్టు మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు
మేలుకుంటే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడే మా మిత్రుడు చెప్పినట్టు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి మళ్ళీ ఇంతకుముందే చంద్రబాబు మూలాలున్న రేవంత్ రెడ్డి మళ్ళీ ఆంధ్రాలో కలిపి ఈ తెలంగాణను మళ్ళీ ఆగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, యువకులందరూ కూడా మరి అర్థం చేసుకొని ఈ ఉద్యమాన్ని మరొక ఉద్యమాన్ని మొదలుపెట్టి ఈ తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. నా పేరు ఎండి హుస్సేన్, టీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం ఫౌండర్. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన కానుంచి ఉద్యమంలో పాల్గొన్నాం. మేము 2001 నుంచి మేము చేసిన ఉద్యమాలు కొత్తగూడెంలో ప్రతి ఒక్క విద్యార్థిని, యువకుల్ని, నాయకుల్ని అందరినీ తయారు చేయడంలో మొట్టమొదట ఉండి మేమందరము క్రమశిక్షణతో కేసీఆర్ గారు అడుగుజాడలో ఉద్యమాలు ప్రారంభించారు 2001 నుంచి. ఆ రోజుల్లో ఉన్న ఆంధ్ర అధికారులు కానీ మా పైన మాతోటి ఉన్న వ్యతిరేకులు కానీ మమ్మల్ని ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని కొట్టుడు, పోలీసు వాళ్ళతో కొట్టించుడు, కేసులు పెట్టించుడు. 2002లో మేమందరం, మా మిత్ర బృందం అందరం మేము పోలీసు వాళ్ళు దెబ్బలు తిని 8 రోజులు వరంగల్ జైల్లో ఉండడం జరిగింది. ఉద్యమ స్టార్టింగ్లోనే 2002లో జలస్థాన ఉద్యమంలో మమ్మల్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉన్న 3-4 ముఖ్య నాయకులను కూడా చిత్రహింసలు పెట్టిన రోజులు ఆ రోజులలో. ఆంధ్ర పెత్తందారుల చేతులు ఎవరి చేతిలో భయపడకుండా ఇవాళ వరకు తెలంగాణ కోసం కొట్లాడి కొత్తగూడెంలో లేని నాయకుల్ని కూడా కొత్తగూడెంలో టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి ఆకర్షితులను చేసి మన కొత్తగూడెంలో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే స్థాయిలో మేము వచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. మా అందరి మీద, మా మిత్రులందరూ, మా సహచర మిత్రులందరూ, ఉద్యమకారులు అందరి మీద కేసులు, జైలు జీవితాలు, భయభ్రాంతులకు గురి చేసిన ఆ ఒక్క డిపార్ట్మెంట్ కానీ, ఆంధ్ర అధికారులు కానీ మమ్మల్ని చిత్రహింసలు పెట్టిన రోజులు ఆ రోజులలో. తెలంగాణ ఉద్యమంలో వెనకడుగు వేయకుండా ముందుండి పోరాటం చేసి కేసీఆర్కు వెన్నంటూ ఉండి మేమందరం కొత్తగూడెం, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి, కొత్తగూడెం నుంచి ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ముందుండే వాళ్ళం. కొత్తగూడెంలో ఏది జరిగిన ఖమ్మం జిల్లా వరకు, జిల్లా కలెక్టర్ ఆఫీసర్ బుట్టడి కానీ ప్రతి ఒక్క దాంట్లో మేమందరం పార్టిసిపేట్ చేసినాం. ఉద్యమం కోసం ఎప్పుడు వెనకాడలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చినది. అయినా బాధ లేకుండా ఎవరెవరో వచ్చిపోతున్నారు. కొత్త నీరు వస్తూనే ఉంటే పాత నీరు పోతూనే ఉంటుంది. కానీ మా ఉద్యమకారులను మాత్రం ఇప్పటికీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. ప్రలోభాలకు లొంగ తీసుకుంటున్నారు. మాకు ఆ ప్రలోభాలు వద్దు. మాకు ఇంట్లో తినడానికి లేకున్నా కానీ మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఏ రోజుకైనా మేము సిద్ధం కేసీఆర్ గారు వెనుకొనడానికి. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.